ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటానికి ఆదేశాలు ఇచ్చిన జడ్జి హిమబిందు. ఇంతవరకు ఆమె పేరు వినుండ్రు. న్యాయ వ్యవస్థలో ఉండే న్యాయాధికారులకు కూడా కొద్దిమందికి పరిచయం ఉంటుంది, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ నోట చూసినా హిమబిందు. సాధారణ ప్రజలు, న్యాయ వ్యవస్థలో ఉండే న్యాయవాదులు, అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉండే జడ్జిలే కాకుండా దేశవ్యాప్తంగా ఎవరు ఈ మహిళా న్యాయమూర్తి అంత ధైర్యంగా చక్కగా విశ్లేషణాత్మకంగా తీర్పిచ్చారు అని అందరూ ఈమె యొక్క జీవిత చరిత్ర గురించి ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఆమె ఏంటి, ఎక్కడ పుట్టింది, ఏ జిల్లాకు చెందింది, ఏ కులానికి చెందిందని యక్ష ప్రశ్నలు సాధారణ తెలుగు ప్రజల్ని, న్యాయవాదుల్ని ఆలోచింపజేస్తున్నాయి. హిమబిందు యొక్క పూర్తి పేరు బిఎస్వి హిమబిందు, బొక్క సత్య వెంకట హిమబిందు. ఆమె వయస్సు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆమె స్వస్థలం భీమవరం. భీమవరం అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. భీమవరంలో కూడా అక్కడ వీళ్ళ ఇంటి పేరున ఒక వార్డు ఉంది. ఆ భీమవరంలో ఉండే వార్డుని బొక్కవారిపాలెం అంటారు. ఆ బొక్కవారిపాలెంలోనే జన్మించింది. తండ్రి చంద్రశేఖర్, ఆయన కూడా న్యాయవాది వృత్తే. న్యాయవాది వృత్తిలో ఉంటూ ఆయన నోటరీ చేయడం ప్రారంభించి ప్రజల కోరిక మేరకు అందరికీ అందుబాటులో ఉండే నోటరీ, ఆప్తుడుగా ఉండే నోటరీ చంద్రశేఖర్ తాలూకా ఆఫీస్ ముందు ఆ భీమవరం వచ్చిన వాళ్ళందరూ కూడా చంద్రశేఖర్ ఎక్కడున్నాడా అని ఎత్తుక్కుని వెళ్తారు. ఈ హిమబిందు తండ్రి ఆయన యొక్క సంతకం కోసం, నోటరీ చేయించుకోవటం కోసం. న్యాయవాద వృత్తి కంటే కూడా నోటరీలోనే ఎక్కువగా బిజీగా ఉంటారు, నోటరీ చేయటంలోనే. ఈ కుటుంబము పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో గౌడ సామాజిక వర్గానికి చెందిన కులం శెట్టి బలిజ అంటారు. శెట్టి బలిజ అనే పేరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గీత వృత్తి చేసే గౌడ సామాజిక వర్గం ఆ పేరు పెట్టి పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ శెట్టి బలిజ అనేది గౌడ సామాజిక వర్గంతో సమానం. ఆ సామాజిక వర్గానికి చెందింది. తండ్రి చంద్రశేఖర్ రాజకీయాలకు దూరం. ఆయన ఎన్నడూ కూడా ఏ రాజకీయ పార్టీకి సన్నిహితంగా మెలగల. ఆయన తన పనేదో తను చేసుకోవటం, ఒక పెద్ద మనిషిగా అందరి మన్నలను పొందిన వ్యక్తి. భీమవరంలో వెళ్ళి చంద్రశేఖర్ అంటే వివాదరహితుడు, మితభాషి, ఎవ్వరి వ్యవహారాల్లో జోక్యం చేసుకోడు, రాజకీయాలకు ఆమడ దూరంలో ఉంటాడు. ఈమెకి హిమబిందుకి మరొక చెల్లెలుంది. హిమబిందు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. చెల్లెలు భీమవరంలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసి చెల్లెలు హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. వీళ్ళిద్దరే అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరు. ఈ హిమబిందుకి వివాహం అయింది. భర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గెజిటెడ్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఆమె 1996లో ఉమ్మడి రాష్ట్రమైన హైదరాబాదు నగరంలో హైకోర్టులో న్యాయవాదిగా బార్లో నమోదు చేసుకున్నారు 1996లో. అప్పటి నుంచి ఆమె జడ్జిగా అవ్వాలనే సంకల్పంతో
పరీక్షలకు ప్రిపేర్ అవ్వటము, పరీక్షలు రాయటము, జడ్జి నియామకాలకు జరిగే పరీక్షల్లో విజయం సాధించి ఆమె జడ్జిగా నియామకం పొందారు. 2016లో అమలాపురంలో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా పనిచేశారు. అక్కడి నుంచి ఆమెను వైజాగ్కి బదిలీ చేశారు. వైజాగ్లో సిబిఐ కోర్టులో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా ఆమె విధులు నిర్వర్తించారు. 18 ఏప్రిల్ 2023లో ఆమెని వైజాగ్ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు విజయవాడలో ఆమెకు 3 బాధ్యతలు అప్పచెప్పారు. ఈ న్యాయమూర్తుల కొరత, జడ్జిల కొరత వల్ల ఆమెకు 3 బాధ్యతలు అప్పచెప్పారు. 1 సిబిఐ జడ్జి, 2 ఏసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఆ కోర్టుకు సంబంధించి ఏసీబీ కోర్టు అంటారు. ఇక 3వది ఆమెను 3వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి. సాధారణ పౌరులకు సంబంధించి ఈ 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా విధి నిర్వహణ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు సిబిఐ జడ్జిగా, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగస్తులు కానీ అవినీతికి పాల్పడినప్పుడు అవినీతి నిరోధక చట్టము వల్ల అరెస్టు కాబడిన వారు, నిందితుల యొక్క విచారణ జరిపే 3 బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె గతంలో ఆమె తీర్పులన్నీ కూడా సంచలనంగానే ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా న్యాయదేవతను నమ్ముకుని ఈరోజు ఆమె దేశవ్యాప్తంగా ప్రశంసలను పొందుతూ ఉంది. ఏ రకమైన ఒత్తిడికి గురి కాకుండా న్యాయదేవత పుత్రిక, న్యాయదేవత కుమార్తెల చట్టంలో ఉల్లంఘించిన అంశాలను, సుప్రీంకోర్టు తీర్పులను పొందుపరుస్తూ ఎందుకు రిమాండ్కు పంపవలసి వచ్చింది అనేది దానికి గల కారణాలను వివరిస్తూ చక్కగా ఓపికగా 7 గంటల పాటు వినటం అనేది సాధారణమైన పని కాదు. ఆదివారం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు 7 గంటల పాటు వాదోపవాదాలు వినటం. చంద్రబాబు నాయుడిని అడిగింది ఆమె, మీరు కోర్టు హాల్లో ఉంటారా, బయట కూర్చుంటారా అంటే చంద్రబాబు నాయుడు నేను కోర్టు హాల్లోనే కూర్చుంటాను అంటూ, నా వాదనలు నేను వినిపిస్తాను అంటే చెప్పండి అని ప్రోత్సహించింది. చంద్రబాబు నాయుడు వినిపించిన వాదనలను లిఖితపూర్వకంగా నమోదు చేసుకుంది. నేనేమీ తప్పు చేయలేదు, నాకేమీ సంబంధం లేదు, ఇది కేబినెట్ ఆమోదం పొందింది, శాసనసభ యొక్క ఆమోదం పొందింది, ఈ నిధుల ఖర్చు అనేది ముఖ్యమంత్రి చేయడు, ఆ శాఖకు సంబంధించిన అధికారులు చేస్తారు, మేము విధానపరమైన నిర్ణయాలను మాత్రమే తీసుకుని ఆయా శాఖల యొక్క అధికారులు వాళ్ళ బాధ్యత అది, నేను ఎటువంటి నేరము చేయలేదు, పాపము చేయలేదు, ప్రజాధనము వృధా చేయలేదని ఆయన లిఖితపూర్వకంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయవలసిందిగా కోరాడు. ఇప్పటి వరకు నా పేరే లేదు, ఎఫ్ఐఆర్లో లేదు. ఏ 37వ నిందితుడి జాబితా నుంచి ఉన్న పళంగా నన్ను 1వ నెంబర్కి మార్చి నాపై రాజకీయ కక్షతో ఈ కేసు కట్టారని ఆయన వాదించుకున్నాడు. ఇక తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తరపున ఆయన సిద్ధార్థ లూద్రా అనే సీనియర్ న్యాయవాది. తెలుగు ప్రజలకు ఈ ఇద్దరు బాగా పరిచయం అయ్యారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎప్పటి నుంచో వాదిస్తున్నాడు, అందరికీ తెలిసిన సుపరిచితుడైన వ్యక్తిరే. హిమబిందు, సిద్ధార్థ లూద్రా పేర్లు మారుమోగిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో.
సిద్ధార్థ లూథ్రా ఎవరు? సిద్ధార్థ లూథ్రా తండ్రి కూడా సీనియర్ న్యాయవాది కేకే లూథ్రా. సిద్ధార్థ లూథ్రా విజయవాడ రాగానే ఆయన కూడా ప్రత్యేక విమానంలో రప్పించారు. ఇక సిద్ధార్థ లూథ్రా రాగానే గెలుపు మనదేనే భావం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. సిద్ధార్థ లూథ్రా అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. చాలా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వ్యక్తి. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో లా చేశాడు. తరువాత బ్రిటన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాడు. ఆయన క్రిమినల్ లాలో చాలా దిట్ట. 2012 నుంచి 2 సంవత్సరాల పాటు భారత ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్గా కూడా పనిచేయటం జరిగింది. సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్నాడంటే గెలుపు మనదే అనే ఆత్మవిశ్వాసము ఆ కేసు ఫైల్ చేసిన వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఆయన రోడ్డు మార్గం ద్వారా తీసుకువెళ్తున్నారో ఆ సమయంలో సిద్ధార్థ లూథ్రాని ప్రత్యేక విమానం ద్వారా రప్పించారు. ఆయన చంద్రబాబు నాయుడికి గతం నుంచి కూడా పరిచయం. ఆయన కేసులు గతంలో ఓటుకు నోటు కేసు, అమరావతి రైతు కేసులు కూడా ఈయనే వాదించడం జరిగింది. అలాగే ఈనాడు అధిపతి రామోజీరావు కేసులు కూడా సిద్ధార్థ లూథ్రానే వాదిస్తాడు. అట్లాగే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా సిద్ధార్థ లూథ్రానే ఆమె నియమించుకున్నది. కొంతమందికి ఒక అపోహ ఉన్నది, సిద్ధార్థ లూథ్రా అంటే ఆయన కోట్లే చూస్తాడు, నల్ల కోటు వేసుకుంటే చాలు కోట్లు కక్కాలి అనే భావం ఉంది. అలాంటి వాడు కాదు. మానవతావాది. పట్టుకున్నాడంటే వదిలిపెట్టడు. ఆయన కూలంకషంగా సుప్రీంకోర్టు మొత్తం గతంలో జరిగిన అంశాలు తీర్పులన్నీ కూడా ఉటంకిస్తూ గెలుపు దిశగా నడుకుంటుంది. ఆయన సిద్ధార్థ లూథ్రా కోర్టులో ప్రవేశించిన హిమబిందు తొణకకుండా బెనకకుండా ఆయన పెద్ద ఆయన వచ్చాడు, పెద్ద లాయర్ వచ్చాడు, సుప్రీంకోర్టు లాయర్ వచ్చాడని కూడా ఏమాత్రం ఆమె ఏ సంకోచము లేకుండా అడగవలసిన ప్రశ్నలు ఇరుపక్షాలను అడిగేసింది. ప్రభుత్వం తరపు న్యాయవాదులను అడిగింది, మీరు ఎప్పుడో 21లో కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగింది. ఏదో కాకమ్మ కథలు చెప్పారు. తర్వాత ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఆయన మీద ఎందుకు నమోదు చేయలేదు, ఈరోజు చేసి 37వ ముద్దాయి కింద పెట్టి మళ్ళీ దాన్ని 1వ ఏ1 1వ ముద్దాయిగా ఎందుకు మార్చారు అని అడిగింది. దానికి సరైన సమాధానం లేదు. అట్లాగే అవినీతి నిరోధక చట్టం అనేది పార్లమెంట్లో 1988లో చేయటం జరిగింది. 2018లో ఒక చారిత్రాత్మకమైన సవరణ చేశారు. ఈ కేసులో ఎవరినైతే అరెస్టు చేయదలుచుకున్నారో అరెస్టు చేయదలుచుకున్న ఆ ప్రజాసేవకుడు ప్రభుత్వ ఉద్యోగి కానీ, ప్రజాసేవకుడు అంటే రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళు కూడా ప్రజాసేవకులుగా భావించబడతారు. ప్రజాసేవకుడిని లేదు ఉద్యోగస్తుని అరెస్ట్ చేసేటప్పుడు ఎవరైతే వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారో, ఎవరైతే వాళ్ళని అపాయింట్ చేశారో వాళ్ళ యొక్క ముందస్తు అనుమతి ముఖ్యము అని చెప్పి ఇచ్చారు. అది సెక్షన్ 17A. మరి చంద్రబాబు నాయుడు సెక్షన్ 17A కింద మీరు గవర్నర్ గారు అనుమతి పొందారా అని అడిగి ఆ ప్రశ్నకు అక్కడుండే ప్రభుత్వ న్యాయవాదులు అవాక్కయ్యారు. అయినా కూడా ఓర్పుతో సహనంతో సిద్ధార్థ లూథ్రా చెప్పిన అంశాలను, అదనపు అడ్వకేట్ జనరల్ చెప్పిన అంశాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ, వాళ్ళు ఉటంకించిన సుప్రీంకోర్టు తీర్పులను కూడా అవన్నీ కూడా ఆ తీర్పులను రాసుకుంటూ ఓపికగా
ఎక్కడా కూడా అసహనానికి గురి కాకుండా ఆమె ఒక చరిత్రను సృష్టించడం జరిగింది. శనివారం రాత్రి విజయవాడ నగరంలో ఉండే తెలుగుదేశం పార్టీకి చెందిన న్యాయవాదులు ఆమె ఇంటికి వెళ్ళి హడావుడి చేశారు. మేము హౌస్ మోషన్ అంటే ఆమె ఒకటే చెప్పింది, నేను తీసుకుంటా, హౌస్ మోషన్కి ఏం అభ్యంతరం లేదు, అసలు రిమాండ్ రిపోర్టే నాకు లేకుండా నేనేం హౌస్ మోషన్ తీసుకోను. రిమాండ్ రిపోర్టు వచ్చిన మరుక్షణమే నేను హౌస్ మోషన్ తీసుకుంటాను. ఇంట్లో వద్దు, నేను అందరూ ఉండే విధంగా బహిరంగ కోర్టులోనే వాదనలు వింటా, తీర్పు కూడా అక్కడే చెప్తాను. ఆమె నిర్భయంగా ఒకటే చెప్పింది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు రాత్రి నా ఇంటి వద్ద ఉండద్దు, రిమాండ్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు న్యాయస్థానం కోర్టు కాంప్లెక్స్కి రండి అని చెప్పింది. కోర్టులో కూడా అక్కడ వాదనలు వినే సమయంలో కానీ లేదు తీర్పు చెప్పే సమయంలో కానీ చాలా కఠినంగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తరపున 15 మంది న్యాయవాదులు ఉండండి, చంద్రబాబు నాయుడు తరపున 15 మంది ఉండండి, 30 మంది దాటి మిగతా వాళ్ళందరూ మీరు స్వచ్ఛందంగా కోర్టును ఖాళీ చేయండి. మనమందరం కూడా గౌరవప్రదంగా నల్ల కోటు వేసుకుని న్యాయదేవతను ఆరాధించే మనం ఒక పోలీస్తో చెప్పించుకునే పరిస్థితి రాకూడదు, మీరు స్వచ్ఛందంగా వెళ్ళండి అని వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తే ఆ 30 మంది ఉండే విధంగానే ఆమె తీర్పు చెప్పింది. వాదనలు వినిపించే సమయంలో కూడా అదేవిధంగా తొణకకుండా బెనకకుండా నిండు కుండలా ఆమె ఎవ్వరి ప్రలోభాలకు లొంగకుండా, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు అవగాహన రాహిత్యంతో ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డో ప్రభుత్వమో ఆమెపై ఒత్తిడి తెచ్చారనే అపోహలున్నాయి. ఈ న్యాయమూర్తుల యొక్క నియామకాలు, బదిలీలు, వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్లు, వాళ్ళ సర్వీస్ కండిషన్లు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో ఉంటాయి. ప్రభుత్వానికి న్యాయమూర్తుల యొక్క నియామకాలు, బదిలీలు, వాళ్ళ ప్రమోషన్లకు ఎటువంటి సంబంధం ఉండదు. ఈమెని అమలాపురం నుంచి వైజాగ్ నుంచి విజయవాడ మార్చినా ఎవరు మార్చారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మార్చింది. అది కూడా ఎవరు? ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు జరిగింది. ఈమె నియామకం పరీక్ష ఎవరు నిర్వహించారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్వహించింది. ఫలితాలు వాళ్ళు ఇచ్చారు. పోస్టింగ్లు ఎవరిచ్చారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చారు. కనుక ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డో వైఎస్ఆర్సీపీ పార్టీనో ప్రభుత్వ పెద్దలో ఆమెపై ఒత్తిడి చేశారనేది అది సమంజసం కాదు. ఆమె ఎందుకు చంద్రబాబు నాయుడిని రిమాండ్కు పంపానని కారణాలతో సహా 28 పేజీల రిమాండ్ ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసి వాటిని పరిశీలించిన మేరకే ఆమె తీర్పు ఇవ్వటం జరిగింది. ఆమెకు నియామకం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. ఆమె చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలాపురంలో ఆమె అదనపు జడ్జి మరియు సెషన్స్ జడ్జిగా అక్కడ పనిచేస్తుంది. కనుక ఇటువంటి హిమబిందు లాంటి తటస్థ వైఖరి ఉండి నేను న్యాయదేవత పుత్రికను అని ఆమె సగర్వంగా పనిచేస్తుంటే ఆమెకి రాజకీయాలు ఆపాదించడం ఎవరికీ సమంజసము కాదు. మనమందరం కూడా తెలుగువారు గర్వపడాలి. ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా చట్టాన్ని, రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలని వాటిని ఆధారంగా నిర్భయంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఆమె తీర్పిచ్చి దేశ చరిత్రలో సంచలనాత్మకమైన తీర్పిచ్చిన ఒక మహిళా న్యాయమూర్తిగా చరిత్రలో నిలిచారు. ఇప్పుడు ఈమె రాసిన తీర్పుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉండే ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, అలాగే అవసరమైతే ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులు కూడా పరిశీలిస్తారు.
మనకు తోచిన విధంగా రాయటానికి లేదు. చట్టంలో ఉండే సెక్షన్లను, రాజ్యాంగంలో ఉండే అధికరణాలను ఆధారంగా, అలాగే అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ చట్టంలో ఉండే నిబంధనలు, సెక్షన్లకు ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. అందువల్ల ఎవరు కూడా ఆ మహిళా న్యాయమూర్తి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం కానీ, లేదు ఆమెకేదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రభావితము ప్రలోభపెట్టి ఏదో తీర్పు రాయించాడని చెప్పటం సమంజసము కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈమె ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అప్పీల్లో చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉంది. లేదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏదైనా ఆయనకి అప్పీల్లో అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళచ్చు. కనుక సాధారణ ప్రజలు న్యాయ భాష, పరిభాష, న్యాయ వ్యవస్థ గురించి అవగాహన లేకుండా ప్రభుత్వం ఏదో ఒత్తిడి చేసిందని అటువంటి ఆలోచన చేయటం సమంజసం కాదు. ఈ రోజున సీనియర్ న్యాయవాదులు, రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు కూడా ఆమె ఇచ్చిన తీర్పుని అభినందిస్తున్నారు, కొనియాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఎన్డీఏ కన్వీనర్గా దేశ రాజకీయాలను శాసించిన వ్యక్తి, చక్రం తిప్పిన వ్యక్తి అయినా చట్టం, ధర్మం, న్యాయం, సెక్షన్ల ప్రకారం ఆమె తీర్పిచ్చినందుకు న్యాయ కోవిదులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్న తరుణంలో ఆమె వయసు 50, రాబోయే కాలంలో హైకోర్టు జడ్జిగా కూడా ఆమె ప్రమోషన్ పొంది న్యాయ వ్యవస్థను ఇలాంటి వాళ్ళు కాపాడుతున్నందుకు తెలుగు వాళ్ళు మనం అందరం కూడా గర్వపడాలి. ఇటువంటి మహిళా న్యాయమూర్తులు మరికొంతమంది రంగప్రవేశం చేసి న్యాయ వ్యవస్థను రక్షించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.